సిగ్గు మేమెందుకు పడాలి? అసలు పెళ్లి, మొగుడు, సంసారం ఇలాంటివి తన జాతకంలో రాసి పెట్టలేనప్పుడు మీరు సిగ్గుపడాలి. అసలు ఇవన్నీ కాదండి. అమ్మవారి తాలిపోయిందని గుళ్ళో ఈవిడ గారి పెళ్లి మాత్రమే ఆపేస్తే మాకెందుకు కోపం? ఈవిడ గారి వల్ల పోయిన తాలి దొరికే వరకు ఏ పెళ్లి చేయకూడదంట. అదే మా బాధ. అయ్యో అవునా వదినా? అవును వదినా. వచ్చే వారం మన చిన్నదాని పెళ్లి గుళ్ళో అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కదా. ఇప్పుడు దాని సంగతి ఏంటి? మా పరిస్థితి ఏంటి? ఈ నష్టజాతకం మహారాణి వల్ల వీళ్ళ కుటుంబాన్నే అనుకున్నా ఊరంతా కన్నీళ్లు పెట్టిస్తోంది. చిచే, అయ్యో అంత మన కర్మ వదినా. ఏం చేస్తాం? మీరేంట్రా వాళ్ళన్ని మాటలు మాట్లాడుతుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు? ఏమనాలి చెప్పునానమ్మా, ఏమనాలి, ఎవరిననాలి? అయినా ఇలాంటి మాటలు విని విని మా చెవులు మొద్దుబారిపోయాయి. నేనైతే చెవిలో కాటన్ పెట్టేసుకున్నాను ముందే. ఏం చేస్తాం, మనకలా రాసి పెట్టింది మరి. ఇదిగో సంతోష్ బాబు, నేను మాట చెప్పనా? ఏంటో చెప్పండి. అత్యధిక సార్లు పెళ్లాగిపోయిన అమ్మాయిగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కేలా ఉంది మీ చెల్లెలి గారు. అవునవును, బాగా చెప్పారు మీరు. గిన్నిస్ బుక్ లో ఎక్కితే అయినా కనీసం ఇలాగైనా ఫేమస్ అయ్యి పెళ్ళవుతుందేమో. ఇప్పుడే ఇరుగు పొరుగు వాళ్ళకి సమాధానం చెప్పాను, ఇప్పుడు ఈ ఫోన్లో కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. కర్మ.